బంగారం సామాన్య ప్రజలకు అందని ద్రాక్షలా మారుతోంది. రోజు రోజుకు కొండెక్కుతున్న పసిడి ధరలతో తులం బంగారం కొనాలన్నా సామాన్యులకు సవాల్గా మారింది. కానీ పెరుగుతున్న బంగారం ధరలు దొంగలకు వరంలా మారుతున్నాయి. పసిడి ధరలు సామాన్య మానవుణ్ణి బెంబేలెత్తిస్తుంటే అవే ధరలు నేరగాళ్లలో ఆశలు రేపుతున్నాయి. నంద్యాల జిల్లాలో ఏకంగా బంగారం దుకాణానికే కన్నం వేసిన 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఎవరా దొంగలు? పోలీసులు ఎలా కేసును ఛేదించారు? ప్రస్తుతం మార్కెట్లో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. రోజు రోజుకు పైకి పోతున్న బంగారం ధరలతో దొంగలలో అత్యాశ పెరుగుతుంది. బంగారం కాజేసి సొమ్ము చేసుకోవాలని చోరీలకు తెగబడుతున్నారు. నంద్యాల జిల్లాలో దొంగలు ఓ బంగారం దుకాణంలో చొరబడి 18.5 తులాల బంగారు, వెండి ఆభరణాల చోరీ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 5గురు నిందితులను అరెస్టు చేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఇమ్రాన్ ఓ వెల్డింగ్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఇమ్రాన్ నంద్యాల జిల్లా బనగానపల్లికి చెందిన ఓ మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఇమ్రాన్ కు బనగానపల్లి ప్రాంతం బాగా తెలిసి ఉండటంతో ఇక్కడ చోరీ చేయాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే బంగారు దుకాణంలో చోరీ చేయాలన్న ఆలోచనను తన స్నేహితులతో పంచుకున్నాడు. అందుకు వారు కూడా ఒప్పుకున్నారు. చోరీ కోసమని ఇమ్రాన్ కొలిమిగుండ్లలో జరిగిన ఉరుసు ఉత్సవాలకు 4 స్నేహితులతో బొలెరో వాహనాన్ని అద్దెకు తీసుకుని వచ్చాడు. ఇమ్రాన్ కు షట్టర్లు ఎలా తెరవాలన్న దానిపై పట్టుంది. దీంతో హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు గ్యాస్ సిలిండర్, కట్టర్ లాంటివి వెంట తెచ్చుకున్నారు. చోరీ చేయడానికి ముందు పట్టణంలో శ్రీనివాస జ్యువెలరీ దుకాణం ముందు రెక్కీ నిర్వహించారు. అనంతరం పథకం ప్రకారం దుకాణాన్ని కొల్లగొట్టి 40 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకొని పరారయ్యారు. ఇందులో ఈ ఇమ్రాన్ అనే వ్యక్తి A1 ముద్దాగి ఎవరైతే ఉన్నారో ఇతను గతంలో వెల్డింగ్ షాపుల్లో పనిచేశాడు మైలార్దేవరపల్లి ఏరియాలో. సో ఆ అనుభవంతో ఒక షట్టర్ ఎట్లా లాక్ అవుతుంది, దాన్ని ఏ విధంగా అన్లాక్ చేయొచ్చు అనే పరిజ్ఞానం ఇతనికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. షట్టర్ కి హోల్ చేసి ఆ హోల్ ద్వారా ఏదైతే లాక్ చేయబడిన రాడ్స్ వాళ్ళకి వెళ్తాయో దాన్ని కరెక్ట్ గా కట్ చేసి వాళ్ళ లింక్ కట్ చేసి షట్టర్ లిఫ్ట్ చేసి తీసుకోవడం జరిగింది. నిందితులు తమను ఎవరూ గుర్తుపట్టకూడదని వాహనం వెనకాల టార్పాలిన్ పట్టా వేసుకుని చోరీకి వచ్చారు. చోరీ అనంతరం సీసీ కెమెరాలకు చిక్కకుండా వాహనం నెంబర్ ప్లేట్లు మార్చుకుని బొలెరో వాహనంలో పరారయ్యారు. జ్యువెలరీ షాప్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గంటల వ్యవధిలోనే 5గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే బొలెరో వాహనంలో ఎవరు గుర్తుపట్టకూడదని, ఈ గూడ్స్ క్యారియర్ బొలెరో వాహనం, ఈ వాహనంలో ఎవరు పట్టకూడదని వెనకాలంతా కూడా టార్పాల్ పట్టా వేసి మొత్తం కవర్ చేసి అందులోనే పడుకొని అందులోనే సిలిండర్లు పెట్టుకొని వచ్చి ఈ దొంగతనానికి పాల్పడడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు వెళ్లేటప్పుడు కూడా ఏదైతే దొంగ నెంబర్ ప్లేట్ తో ఇక్కడికి వచ్చారో మరి దాన్ని చేంజ్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఒక బొలెరో వాహనం, తర్వాత మన దగ్గర దాదాపు 18.5 తులాల బంగారు, ఒక 8 కేజీల వెండి ఆభరణాలు వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం కాబడినటువంటి రికవర్ చేయడం జరిగింది. జ్యువెలరీ దుకాణం యజమానులు అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలతో పాటు సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.